అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సినిమాలలో లవ్ అండ్ కామెడీ ఫన్ ఎంటర్టైనర్ అంటే ముందు గుర్తొచ్చేది మన్మధుడి చిత్రం. త్రివిక్రమ్ మాటలు, కె విజయభాస్కర్ దర్శకత్వంలో 2002 డిసెంబర్ 20న వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు సగ్గర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అన్షు సగ్గర్. మహి అనే పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. కనిపించేది కాసేపే అయినా కథ మొత్తం ఈ అమ్మడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ తర్వాత అన్షు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలో కూడా హీరోయిన్గా నటించింది. అయితే వరుసగా 2 సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ రావడం, ఆ హీరోయిన్ చనిపోవడం వంటివి ఉండటంతో సినిమాలు వదిలేసి ఇంగ్లాండ్లో సెటిల్ అయింది. తాజాగా ఈ భామ నాగార్జునను కలుసుకుంది. ఈ సందర్భంగా నాగార్జునపై స్పెషల్ పోస్ట్ పెట్టింది. 2 దశాబ్దాల క్రితం మన్మధుడు సినిమాలో నాగార్జున సరితో నటించాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనలోని మంచితనం, ఉదారత్వం ఇంకా ఇనుమడించాయి. కొన్ని జ్ఞాపకాలు కాలాన్ని మరిపిస్తాయంటూ అన్షు రాసుకొచ్చింది. సలార్ 2 విడుదల ఎప్పుడనే సందేహం అందరిలో ఉంది. సలార్ మూవీలో కీలక రోల్ చేసిన నటుడు బాబీ దీనిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 2025లో సలార్ 2 విడుదల ఉంటుందని అన్నారు. అలాగే నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ 2 స్క్రిప్ట్ పూర్తయింది, షూటింగ్ కి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రభాస్ త్వరలో సలార్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 28, 29, ఏడి, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి 2 షూటింగ్ జరుపుకుంటున్నాయి. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. దర్శకుడు నాగస్విన్ తెరకెక్కిస్తున్నాడు. మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాజా సాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్పారు. స్క్రీన్ ప్లే అద్భుతం. ఆ స్క్రీన్ ప్లే విన్నప్పుడే ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అయింది కూడా. అంటే లైక్ అయిందని ఎలా చెప్తున్నా అంటే, మాకు ఇక్కడ ప్రివ్యూ జరిగినప్పుడు మన ఇక్కడే జరిగిందండి. 100 సీట్లు కాకుండా ఈ 30 సీట్లు ఫిల్ అయ్యి ఒక 50 సీట్లు నించొని చూశారు మూవీ. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. అక్కడే నాకు అనిపించింది పాజిటివ్ వైబ్స్. అలాగే మన బాపిరాజు గారు చాలా థ్యాంక్స్ సార్. మా మూవీని పైకి రండి సార్. అందరికీ నమస్కారం. అన్న ఆపే. థ్యాంక్ యూ. సత్యం సినిమా ద్వారా సత్యం రాజేష్గా పరిచయం అయిన మనందరికీ ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు, ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు థ్యాంక్ యూ. మేము బిగ్ బాస్లో కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని. సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది. కిరణ్ ఫోన్ చేసి, అన్న రమేష్ గారు అని డైరెక్టరు, చాలా అద్భుతమైన కథ, మీది క్యారెక్టరు మంచిది, త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే, సరే విందామని చెప్పి విన్నాను. ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది. సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఆ లాంగ్వేజ్లో కూడా ఆడే సినిమా ఇది నిజంగా చెప్పాలంటే. సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుందని ప్రూవ్ అయిన చాలాసార్లు ఉన్నాయి. అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయ. డెఫినెట్గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను, 75-80 సినిమాలు చేశాను. సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నేను తగ్గించాను. ఆయన బేభత్సంగా రెచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను నైజాంలోనూ అదర్ లాంగ్వేజ్ కూడా చేశాను, ఆ ఏరియా కూడా. అలా ఇప్పుడు త్రూఅవుట్ 10 సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజు గారు. ఈరోజు చిన్న సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం. రిలీజ్ అయినా థియేటర్లోకి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి. సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్తో ఉంటారు ఆయన. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుండగా టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా తీసుకున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా జిల్లా వాసి అయినా, నాకు మంచి మిత్రులైనా.
ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్లో పెడతారని నమ్మకం ఉంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను త్రూ అవుట్ ఉండే ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇదివరకు కూడా చెప్పాను, గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ దీంట్లో దోతగా చేశాను. సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు. అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. షూటింగ్ టైంలో కలవలేదు, సో ఇప్పుడు చూశాను, వెరీ హ్యాపీ. అలాగే ఎస్ఆర్ గారితో ఆవిడన్నీ నేను ఫాలో అవుతున్నాను, నేను ఇంటర్ కూడా తీసుకున్నాను. కానీ కలిసి ఈ సినిమా మరి ఇంకో సినిమా త్వరలో రాబోతుంది, ఆ సినిమా కూడా చేశాను. 2 సినిమాలు చేశాను తన సినిమాల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న సినిమాలకి ఇట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి. సో సూర్య నిజంగా చాలా చిన్న కుర్రాడైనా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా. సూర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే మిగతా టెక్నీషియన్ అందరూ కూడా బాగా చేశారు. సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది, మంచి స్క్రీన్ ప్లేతో రూపొందిన సినిమా ఇది. మీ అందరూ చూడడం జరిగింది, చాలా వెరీ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటూ సినిమాలు నాకు జన్మ ధన్యమైంది. సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్గానే ఇండస్ట్రీకి రావాలనుకుని కోరుకున్న నాకు ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక హర్రర్ ఫిలిము అని చెప్పి 2.5 అవర్స్లో నన్ను 4 to 5 times భయపెట్టించాడు. ఓకే, ఇలాంటి మూవీని మనం తీసుకెళ్ళాలి, హర్రర్ విత్ ట్విస్ట్ అనేది చాలా అరుదుగా వచ్చింది ఇలాంటి మూవీ, మనం తీసుకెళ్దాం, దీన్ని ఎక్కిద్దాం పైకి, దీన్ని ఎలా మంచి క్యాస్టింగ్ చూడు, తక్కువ బడ్జెట్లో కాదు, కొద్దిగా బడ్జెట్ గురించి ఆలోచించొద్దు, లెట్ స్టార్ట్ ఇట్ అని చెప్పిన నేను. సో మాకు ఉన్న లక్కీ ఏంటంటే ఈ మూవీకి ఫస్ట్ ఏస్తర్ మేము వచ్చారు. సో ఏస్తర్ గారు వచ్చినప్పుడే నేను ఎమ్మడే చెప్పాను, ఏస్తర్ గారు రావటం మన ప్రోడక్ట్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నేను ఐ వాజ్ సీయింగ్ అరే ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నేను విన్నప్పుడు సో నా మనసులో నాకేమనిపించిందంటే షీఈ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అని. సో ఇలాంటి వాళ్ళు మన ప్రోడక్ట్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ గుడ్ అని విన్నాం. సో వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ మన సురేష్ కొండరెడ్డి గారు విన్నారు. అసలు ఇలా 1 by 1 వాళ్ళు మనకి ఇలాంటి వాళ్ళు రావడం అనేది మన ప్రోడక్ట్లో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాని అయితే చాలా కష్టజీవని. ఇఫ్ యూ సీ హీరోని అందరూ చిన్నపిల్లలే, టాలెంటెడ్ టీము. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అందరు కష్టజీవులే, చాలా కష్టపడి చేశారు ఈ మూవీని. ప్రొడక్ట్ ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళ కష్టం. వాళ్ళు తినకపోయినా ప్రొడక్ట్ గురించి ఆలోచించారు. మనీ ఇంత కావాలి, అంత కావాలి, ఎంత టైంకి కావాలి, ఇదే క్లియర్గా మాట్లాడారు. ఇది చేస్తామని చూపించారు, నాకు అదే చూపించారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అది ఇప్పుడు ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. ఒక ప్రొడ్యూసరు ఇంతవరకు ఏం చేయని ఒక డైరెక్టర్ని నమ్మి అకౌంట్లో డబ్బులు వేసి 2 daysలో వేసినాడు. అది కూడా సినాప్సిస్ పంపించిన తర్వాత నెక్స్ట్ డే నీకు అడ్వాన్స్ పడుతుంది అన్నాడు, ఆ టైంకి వేసేసినాడు. సో అంత నమ్మకం ఏందో నాకు ఇంతవరకు అర్థం కావట్లే. సో ఈ సినిమా ఇలా రావడానికి కారణం మెయిన్లీ ప్రొడ్యూసరు. ఆయన మమ్మల్ని నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు ఈ ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్, మీ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు సిరి, స్వప్న గారు, ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషను. వీళ్ళందరికీ ఒకటే హోపు, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇంకా సురేష్ కొండరెడ్డి గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డిని పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న.
లేదన్నా నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్, మీరు గుర్తుపెట్టుకుంటుంది. అండ్ మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అనమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్. పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాజ్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. నేను ఖరీదైన చేపలను తెస్తాను, నేను దినుసులు మసాలాలు క్వాలిటీ ఉన్నవి వాడతాను, అందుకే ఎక్కువ ధరలు ఉంటున్నాయన్నారు కిరా కార్పి. జేబులో 100 రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే కుదరదు, నా ధరలు ఇంతే, ఇష్టం ఉంటే కొనండి లేదంటే మానేయండి. కొందరు యూట్యూబ్లో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, ధరలు ఎక్కువ, రుచి బాగోలేదంటూ వీడియోలు పెడుతున్నారు. చేపను బట్టి ధర ఉంటుందని కిరా కార్పి చెప్పుకొచ్చాడు. రానున్న కాలంలో చాలా ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కిరా కార్పి చెప్పాడు. హీరో వెంకటేష్ ది భిన్నమైన ఇమేజ్. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వెంకటేష్ ఫ్యాన్సే. ఆయన్ను అభిమానించని వాళ్ళు తెలుగు నేలపై ఉండరంటే అతిశయోక్తి కాదు. రీసెంట్గా సైంధవ్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ తర్వాతి ప్రయత్నంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్వహిస్తారట. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్తో ముందుకెళ్తున్నారట దిల్ రాజు. దానికి తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ని ఈ సినిమాకు ఖరారు చేశారట. ఇటీవలే దిల్ రాజు ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో 2 స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించనున్నారట. మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ, రవితేజ. వీరిద్దరిని ఇప్పటికే అనిల్ రావిపూడి ఒప్పించారని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే పక్కా పండగ సినిమాగా ఈ మూవీని అనిల్ తెరకెక్కిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సింగర్ గీతా మాధురి నందు తమ కొడుక్కి పేరు చాలా క్రేజీగా పెట్టారు. హీరో ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేయడం విశేషం. నందు గీతా మాధురి కొడుకు పేరు ధృవధీర్ తారక్. పేరులో తారక్ అని రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పేరు చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. గీతా మాధురి నందు కొడుకు బారసాల సందర్భంగా బిగ్ బాస్ యూనిట్, నటి హరితేజ, యాంకర్ రష్మి, సింగర్ కౌసల్య లాంటి వారంతా శుభాకాంక్షలు తెలిపారు. తనేడు బారసాల కార్యక్రమం కావడంతో నందు గీతా మాధురి ఇద్దరు సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. తమ కొడుకుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజులు జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో హాలీవుడ్, బాలీవుడ్, క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు వచ్చి సందడి చేశాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్ తో డాన్స్ చేశారు. ఈ ఫంక్షన్ లో తన భార్య గౌరీతో కలిసి వీర్ జారా సినిమాలోని మైమ్ యహాన్ హూన్ పాటకు షారూఖ్ అద్భుతమైన డాన్స్ చేశాడు. బాలీవుడ్ సంగీత దిగ్గజాలు ప్రీతం, ఉదిత్ నారాయణ్ పాడుతూ ఉండగా షారూఖ్, గౌరీ కలిసి ఈ పాటకు డాన్స్ చేశారు. ఇక ఈ పాట అనంతరం హాలీవుడ్ సింగర్ ఏకాన్ చమ్మక్ చల్లో పాట పాడగా షారూఖ్, సల్మాన్, అనంత్ అంబానీ, ఇషా అంబానీ కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత దర్శించుకుంది. సోమవారం ఆలయ వద్దకు చేరుకున్న సమాంతకు ఆలయ అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు సమాంత. అమ్మవారి దర్శనం అనంతరం సమాంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి సమాంతకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమాంత తిరుచానూరు వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా సమాంతను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు. చాలా రోజుల తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చిన సమాంత చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతంలో మిగ్జామ్ తుఫాను సమయంలో సూర్య ఫ్యాన్స్ వేలాది మంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి సూర్య విందుని ఏర్పాటు చేశారు.
గత ఏడాది మిగ్జామ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడింది. వరద నీటిలో ఎంతో మంది పేద ప్రజల గృహాలు కొట్టుకుపోయాయి. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది అన్నం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. అయితే ఈ వరదల్లో నష్టపోయిన ప్రజలకు సూర్య, కార్తీలు వెంటనే 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా ఉండాలని సూర్య తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. దీంతో మరో ఆలోచన లేకుండా ఫ్యాన్స్ అందరూ వచ్చి సాయం చేశారు. అయితే అభిమానుల సేవలు గుర్తించిన సూర్య వారందరినీ ఒకసారి కలుసుకోవాలని విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే గత 2 ఏళ్లలో పెళ్లి చేసుకున్న దాదాపు 50 మంది అభిమానులను కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ టోక్యోలో హీరోయిన్ రష్మిక సందడి చేస్తున్నారు. అభిమానులతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ సరదాగా గడుపుతున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. జపాన్ వెళ్లడం నా చిన్ననాటి కల, ఇన్నాళ్ళకది నెరవేరింది. ఇక్కడి ఆహారం, వాతావరణం స్వచ్ఛంగా ఉన్నాయి. క్రంచీ రోల్ యామీ అవార్డ్స్లో నేను భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఇక్కడి వారి ప్రవర్తన, వారి మర్యాద నన్ను కట్టిపడేశాయంటూ ఆనందం వ్యక్తం చేసింది రష్మిక. ఇంకా చెబుతూ పుష్ప సినిమాకు ఇక్కడ అభిమానులున్నారు. అందుకే పుష్ప 2ను జపాన్లో కూడా విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మా టీం ఉంది. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే డేట్కే ఇక్కడ కూడా విడుదల కావచ్చు అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది రష్మిక. జీవిత రాజశేఖర్ ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా కొన్ని వివాదాలను ఫేస్ చేయవలసి వచ్చింది, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. జీవిత మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకు అలా నడిచింది. కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడని వారి వలన మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు, మా కారణంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురు కాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాము అని అన్నారు. నేను రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూసాం. ఇప్పుడు పిల్లల వంతు మేం లేకుండా వాళ్ళు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందువలన వాళ్ళ కెరియర్పై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కాస్త తక్కువగా మాట్లాడడం కూడా ఒక కారణం. అయితే ఇది భయపడ్డం మాత్రం కాదు, ఎవరికి భయపడే స్వభావం కాదు నాది అని చెప్పారు. గాడ్ ఫాదర్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను, సింగిల్ డైలాగ్ క్యారెక్టర్లను కూడా చేశాను. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను. ఏం చేసినా, ఎంత ఎదిగినా చివరి లక్ష్యం మాత్రం ఒకటే, నటుడిగా కొన్నేళ్ల పాటు నన్ను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు విజయ్ సేతుపతి. మనం ఒకటవ్వాలి అనుకున్నప్పుడు ఆ కోరికను బలంగా అనుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకోవాలి, తగిన ప్రయత్నాలు చేయాలి. మన కోరికలో నిజాయితీ ఉంటే, లక్ష్యం సరైనదే అయితే ఆ కోరికను తీర్చడానికి దేవుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని కలలు కన్నా, బలంగా కోరుకున్నా ఆ కోరికే నన్ను లక్ష్యం వైపు నడిపించింది. ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఒకవేళ మనం అనుకున్నది నెరవేరట్లేదు అంటే మన ప్రయత్నంలో లోపం ఉన్నట్టే. లక్ష్యంపై మనసు లగ్నం చేయనప్పుడు ప్రకృతి కూడా సహకరించదు అంటూ అద్భుతమైన విషయాలు చెప్పారు విజయ్ సేతుపతి. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. బీజేపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ కూడా నెలకొంది. టికెట్ కోసం ఎంతో మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ టికెట్ను అభ్యర్థి తిరస్కరించారు. తనను క్షమించాలని సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ భోజ్పురి హీరో పవన్ సింగ్. బీజేపీ తన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నియోజకవర్గం టికెట్ను పవన్ కు బీజేపీ హైకమాండ్ కేటాయించింది. అయితే టికెట్ను పవన్ తిరస్కరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని పవన్ సింగ్ తెలిపారు. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. పవన్ సింగ్ ది బీహార్లోని అర్రా, భోజ్పురి సినీ పరిశ్రమలో అగ్ర నటుల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు. అభిమానులు ఆయనను పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. రీసెంట్ గా టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు బయటకు రాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. తొలుత సరేనని ఒప్పుకున్న క్రిష్ ముంబైలో ఉన్నానని 2 రోజులు టైం కావాలని కోరారు. అంతలోనే తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు క్రిష్ విచారణకు హాజరయ్యారు. టెస్టులో నెగిటివ్ అని తేలింది. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత తెరకెక్కించిన భక్షక్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నటి భూమి పడ్నేకర్. ఈ చిత్రం ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భూమి మాట్లాడారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుందన్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాను. వాటిని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఏదో ఒక పాత్రలో నటించే కంటే ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించాలనుంది. చేసే పాత్ర కథను నడిపించేలా ఉండాలి. భక్షక్లో నా పాత్రకు ఆ ప్రాధాన్యం ఉంది. ఆ సినిమా కారణంగా మానసిక స్థితి మెరుగుపడింది. ఇదో విభిన్నమైన అనుభవం అని తెలిపింది. టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవల ఈ మూవీ రెండో స్కెడ్యూల్ను న్యూజిలాండ్లో ప్రారంభించారు. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పనిచేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రఫర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్లో ప్రభుదేవకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోని స్టార్ కొరియోగ్రఫర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవ కన్నప్ప సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవ రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్ళింది. ప్రభుదేవ కొరియోగ్రఫర్ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. కమేడియన్స్ గా ఆడియన్స్ ని అలరించిన నటులు హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న కమేడియన్స్ కూడా వరుసపెట్టి హీరోలుగా ఆడియన్స్ ముందుకొచ్చి హిట్స్ ని అందుకుంటున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. హీరోగా మొదటి సినిమాని రిలీజ్ చేసి 2 వారాలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. మై డియర్ దొంగ అంటూ కామెడీ ఎంటర్టైనర్ రెడీ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అభినవ్ దొంగగా కనిపించబోతున్నారు. శాలిని కొండెపూడి హీరోయిన్ గా నటిస్తున్నారు. రిలీజ్ చేసిన టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం మేము? ఇందులో నేను క్యారెక్టర్ చేయలే, ఒక సాంగ్ చేశా. అది కూడా ఏం చెప్పారు డైరెక్టర్ నాకు, సార్ ప్రమోషన్ సాంగ్ మీరు చేయాలండి అన్నారు. సో ముందు మీరు రావాలి. మీ సీనియర్స్ కదా? అవును సార్. సారీ సార్. ఓహో, అర్థమైంది ఎందుకు లేట్గా వచ్చారు. బజ్జీ తిట్టడానికి తీసుకెళ్ళావా? అవును సార్. బజ్జీ అడిగింది సార్. బజ్జీ అడిగిందా? చీజ్ బజ్జీ మాత్రం ఇప్పించలేదు సార్. చీజ్ బజ్జీ మాత్రం ఇప్పించలేదు. ఇప్పించలేదా? ఓకే. సో మళ్ళీ ఉగాది వస్తుంది. అసలు ఏంటి ఈ సినిమా ఏంటి అసలు? బాబు ఎవరు? నువ్వేనా బాబు? బాబు నేనే సార్. ఏమో పాప సార్, నాకంటే బజ్జీ పాప. సో మా టైటిల్ వచ్చేసి బాబు #1 బుల్షిట్ గాయ్. బుల్షిట్ గాయ్ ఇంకోటి ఉన్నాడు సార్. అంటే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. అంటే ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? నీకేమని చెప్పారా పోనీ డైరెక్టర్? తెలుసు సార్. మీ ఇద్దరికి నీకేమని చెప్పారా? చెప్పు. కుషిత నీకేమని చెప్పారా? అంటే ఇప్పుడే చెప్పేస్తే రివీల్ అయిపోద్దని నేను చెప్పట్లేదు. చెప్పట్లేదా? టైటిల్లోనే ఉంది సార్. మజా. ఓ మెయిన్ మ్యాటర్ దాంట్లో ఉందంటావు. ఓకే. అదే చూస్తే తెలుస్తుంది మొత్తం ఏదో ఫ్యామిలీ వలస ఎక్కడికి వెళ్తున్నట్టు. సో అలాగే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. అంటే సెట్కి వచ్చేవారు నాకు కూడా తెలియదు ఇలాగ ప్రమోషన్ సాంగ్ అనేది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఓ అతను లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. అతనే సార్ బుల్షిట్. ఇంతకీ ఏంట్రా అంటే నేను ఎవరు ఇతను నా అసిస్టెంట్ వచ్చి, సార్ అతను ఎవరండి లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు, ఎవరండి ఆయన అంటే, నేను సపోజ్ ఏమైనా డాన్స్ మాస్టర్ తమిళ నుంచి వచ్చాడు కదా, ఆయనతో పాటు ఏమైనా వచ్చాడేమో అనుకున్నా. ఓ రకంగా ఉన్నాడు, గిడ్డం హెయిర్ ఇక్కడ దాకా, మనిషిని కొద్దిగా తేడాగా ఉన్నాడు. తర్వాత నాకు మ్యాటర్ చెప్పాడు అదే రోజున మా షార్ట్కి వెళ్ళకముందు. సో ఇలాగ సార్ ఇది, కానీ ఒక మంచి పాయింట్ తనకి ఐడియా రావటం, అది చేయటం అనేది నాకు అనిపించింది. అది నువ్వే అంటావు కదా ఆ డైలాగు. ఏంటి సార్? అరే బుల్షిట్, పెద్ద బుల్షిట్ రా అంటే దాని అర్థం ఏంటి అంటే తను అడుగుతాడు పాపం, నువ్వేం చెప్పావు దానికి? చాలా గొప్పోడ్రా అంటాను. చాలా గొప్పోడ్రా అనగా తను అంటాడు, మీరు కూడా బుల్షిట్ అంటాడు. ఓకే. సో బాబు రివర్స్ అన్నాను సార్, బట్ అది లాస్ట్ కి అట్లానే అయిపోతుంది. అది అట్లాగనే అవుతుంది. ఓకే. ఫస్ట్ తేడాగా అంటాను నేను, బట్ చివరికి వచ్చేసి మంచి గొప్పోడు, ఆ మంచి మీనింగ్ వచ్చేస్తుంది. ఈ బాబు బుల్షిట్ గై
ఈ పాట 1 million. అవును సార్. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాం ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా హిట్ చేయాలన్నా, ఒక హీరోని ప్రమోట్ చేయాలన్నా, ఒక డైరెక్టర్ని ప్రమోట్ చేయాలన్నా, ఒక బ్యానర్ని కానీ ఒక నిర్మాతని కానీ ప్రమోట్ చేయాలన్నా మెయిన్ వాళ్ళే. కరెక్ట్ సార్. వాళ్ళు ఏంది మనం లేవు. సో అట్లాగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద థ్యాంక్స్. దేనికి? మా సాంగ్లో మీరు చేసినందుకు ఆయన వ్యూస్ వచ్చేసారు. అయ్య బాబాయ్ అంతేనే కదా. అలా కాదు, ఇదంతా టీం వర్క్ అనాలి. నేను ఎప్పుడు అదే చెప్తా, నేను అనుకోకూడదు ఇండస్ట్రీలో, మనం అనుకుంటే బాగుంటుంది లైఫ్ మంది. సో అట్లాగా ఎలా అనిపించింది నీకు? మీతో యాక్ట్ చేయడం చాలా మంచిగా అనిపించింది సార్ ఆ రోజు. ఫస్ట్ టైం మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను చూశాను చాలా సినిమాల్లో. నాకు మీ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, తర్వాత ఇప్పుడు అడగమంటారు. దాచుకోవద్దు లోపల. ఓకే. సో యూజువల్లీ అమ్మాయిలందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. మా బజ్జీ బాబు కూడా కొంచెం మహేష్ బాబు గారి ఫ్యానే. నేనేమో మా కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్. మీరే బాబు గారి ఫ్యాన్స్? మీరు ఆప్షన్స్ ఇస్తా. మోహన్ బాబు గారా, వెంకటేష్ బాబా, మహేష్ బాబా, కళ్యాణ్ బాబా? నాకు బాబు మోహన్ ఫ్యాన్ని. రివర్స్లో చెప్పానా? పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే మన ఇంట్లో జనరల్గా 2 అబ్బాయిలు ఉంటాయి, పెద్ద బాబు చిన్న బాబు అంటుంటారు. అదేమి బాబు అంటే ఇది కాదు. సో అట్టాగా వచ్చింది ఆ బాబుల్లో నుంచే ఈ బాబు, అంతే కదా? అవును సార్. నన్ను కూడా మా ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు సార్. అవునా? నా పేరు అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్. అవును సార్. ఓకే. ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు. నిన్నేం పిలుస్తారు కుషిత మీ ఇంట్లో? బజ్జీ బాబా. బజ్జీ బాబా అది మనకి ఖుషి. ఖుషి ఇంకంతేనా? అంతే సార్. ఖుషి. ఎంతమంది మీరు? నేను మా సిస్టర్ సార్, ఇద్దరు. నువ్వే పెద్దదానివా? ఓకే. అవునేమంటారు? లిషి. లిషి. ఖుషి లిషి. ఓహో అంత బాగుంది. మంచిగా నేను ఇద్దరితో ఆపేశారు, లేకపోతే ఏదో లిచి అని పెట్టేవారు. పాప బాబు ఉంటే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.